పుట్టినరోజు జరుపుకోవాలని ఆశయంతో తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు, మిత్రులు, సోదరులు అందరూ కూడా ఇక్కడికి చేసి మీతో పాలు పంచుకొని మీ ద్వారా ఆయన నిండు నూరేళ్లు ఉండాలి, ఈ రాష్ట్రానికి ఇంకా ముందు తీసుకొని పోవాలి అని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీ నడుమలో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తుంది. అవి ఎక్కిరండి. పట్టుకున్నా పట్టుకున్నా మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా ఆయన నిండు నూరేళ్లు ఇదే విధంగా పరిపాలించాలి అనే ఉద్దేశంతో విద్యార్థులు నడిమిద్ద ఆయన బర్త్డే ఫంక్షన్ జరుపుకోవడం జరిగింది. ఈరోజు నిజంగా రాష్ట్రమంతా ఒక పండగ వాతావరణం. ఎందుకంటే అమరావతి సృష్టికర్త, అదేవిధంగా ఐటీ అయితేనేమి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులు ఐటీలో పనిచేస్తున్నారు. అది చేస్తున్నారంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముందు చూపు అయితేనేమి, ఆయన ఈ రాష్ట్రానికి దేశానికి దశ నిర్దేశించే నాయకుడు కాబట్టి దేశమంతా కూడా ఈ దినం ఆయన పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్నారు. అందులో భాగంగా కడప గోవర్ధన్ హరిప్రసాద్ అందరూ కూడా కాజా అందరు నడిమిద్ద పిల్లల నడిమిద్ద ఈ దినం బర్త్డే ఫంక్షన్ జరిపాం. కాబట్టి ఆయన నూరేళ్ళు ఉండి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, ఎన్నో ఇండస్ట్రీస్ అయితేనేమి తేవాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ, ఆ భగవంతుడు ఆయనకు అన్ని విధాల అష్టైశ్వర్యము, ఆరోగ్యం అన్ని కూడా ప్రార్థించింది. నూరేళ్లు ఇదే విధంగా ప్రజల మధ్య ఉండాలి. ప్రజల కోరిక నూరేళ్లు ఆయన బతికి ఈ రాష్ట్రాన్ని, అమరావతిని ఎక్కడో దేశంలో ఎక్కడో పెట్టాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నాం. మా నాయకుడు నవేంద్ర సృష్టికర్త గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా కడప నగరంలో వాడవాడల సంబరాలు జరుపుతూ ఉన్నాం. ఎందుకంటే ఆయన 89లో ఎమ్మెల్యేగా కుప్పంలో విజయం సాధించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కుప్పం నియోజకవర్గానికి దాదాపుగా 8 సార్లు 40 సంవత్సరాలు ఏకధాటిగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా భారతదేశంలో ఎమర్జెన్సీ తర్వాత చంద్రగిరికి ఆయన ఒక యువకుడిగా, విద్యార్థి నాయకుడిగా చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారిగా విజయం సాధించి అంజయ్య ప్రభుత్వంలో పురావస్తు శాఖ, సినిమాటోగ్రఫీ కేబినెట్ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. అంటే దాదాపుగా 9 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి. కాబట్టి ఇవాళ హైదరాబాద్ నగరానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నగరాల్లో హైదరాబాద్ ఒకటి గుర్తింపు పొందింది. ఎందుకంటే
మా నాయకుని యొక్క విజన్ 20 సంవత్సరాలు ముందు చూపుతూ ఉంటుంది. అందుకే మరి హైదరాబాద్ సైబరాబాద్గా ఎక్కడికో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన పటంలో ఉన్నది. అదేవిధంగా విడిపోయిన రాష్ట్రంలో ఏదైనా ముఖ్యమంత్రి బాగా పనిచేస్తాడు, కష్టపడతాడు, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి వెళ్తాడనే ఉద్దేశంతో ప్రజలు పట్టం కట్టారు. 2019లో పట్టం కట్టారు. 2024లో సునామీని సృష్టించారు. అదేవిధంగా ఇవాళ పరుగులు పెడతా ఉన్నాయి. ఎన్నో ఐటీ కంపెనీలు పరిశ్రమలు మన రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. అలాగే నీటి ప్రాజెక్టు పోలవరం కానీ అమరావతి కానీ పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి కాబట్టి ఏదైనా సరే ఆయనకు ఆ దేవదేవుడు ఆశీస్సులు ఇచ్చి నిండు నూరేళ్ళు ఉండి ఈ రాష్ట్రాన్ని ఉవ్వెత్తున ముందుకు తీసుకువెళ్తాడని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అందుకే ఈరోజు కడప పట్టణంలో, కడప నగరంలో ఎక్కడ చూసినా మా కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, శ్రేణులు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా వీధిన ఆయన యొక్క పుట్టినరోజు సంబరాలు జరుపుతా ఉన్నారు. ఇది ఒక సంకేతము. తప్పకుండా ఆయన నిండు నూరేళ్ళు ఉంటాడు, ఈ రాష్ట్రానికి బాగు చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.